గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఈరోజు మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా ఈ వాగ్దానము వినడానికి సిద్ధముగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందామా? బైబిల్ గ్రంథాలు తెరవండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తాడు. నిజమే, మన దేవుడు మన పక్షముగా నిలిచే దేవుడంట. ఈ లోకంలో మన యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు మనకు విరోధముగా కార్యాలు చేయవచ్చు, విరోధముగా నిలబడవచ్చు. కానీ మన దేవుడు మన పక్షముగా నిలబడి మనకు సహాయం చేసే దేవుడు, యుద్ధం చేసే దేవుడు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, పడిపోయిన ప్రాకారము కట్టుచూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు, ఆటంకాలు, నిందలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులు కొన్ని వెళుతూ ఉన్నప్పుడు భక్తుడు అంటూ ఉన్నాడు, నెహెమ్యా చెప్తున్నాడు, ప్రజలను చూసి అంటూ ఉన్నాడు, మీరు భయపడకండి. ఈ ఆటంకాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. వీటిని చూసి అధైర్యం చెందకండి. ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తాడు. ఈ ఇబ్బందులలో, ఈ ఆటంకాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక గొప్ప నిరీక్షణను, గొప్ప విశ్వాసమును భక్తుడు ఇక్కడ కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తను ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాల మధ్య, సమస్యల మధ్య దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడుతున్నటువంటి జీవితాన్ని నెహెమ్యా జీవితంలో మనం గమనిస్తాం. ఈరోజు మన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నాం. ఈరోజు నీకు ఒక భరోసా దేవుడు ఇస్తున్నాడు, నీ పక్షముగా నేను యుద్ధం చేస్తాను. యోబు గ్రంథంలో మనం గమనిస్తాం, భక్తుడు అంటాడు, భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధకాలము. నిజమే, ప్రతిదినము కూడా యుద్ధాలే, సమస్యలు. యుద్ధం అనగా సమస్యలు, కష్టం, ఇబ్బందులు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య గుండా మనం వెళుతూనే ఉన్నాం. ఏదో ఒక కష్టం గుండా, బాధ గుండా మనం వెళుతూ ఉన్నాం. ఏ పరిస్థితుల గుండా ఈరోజు మీరు వెళుతూ ఉన్నారు, ప్రభు అంటూ ఉన్నారు, నేను యుద్ధం చేస్తాను. ఒకవేళ బలహీనత, అనారోగ్యమా, కుటుంబ సమస్యల, ఏది నీ జీవితంలో ఈరోజు యుద్ధంగా కనబడుతూ ఉంది, ప్రభు అంటున్నారు, మీరు నిలిచి ఉండి చూడండి, నేను యుద్ధం చేస్తాను. ప్రభు యుద్ధం చేస్తే మనకు విజయం, గొప్ప సమాధానం, గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మీకున్న పరిస్థితులను బట్టి అధైర్యం చెందకండి, విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. మీ పక్షముగా, మన పక్షముగా దేవాది దేవుడు యుద్ధము చేయనుగాక, విజయము అనుగ్రహించి సమాధానమును దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. మా పక్షముగా యుద్ధం చేసే దేవుడుగా, మాకు సహాయం చేసే దేవుడుగా మీరు నందుకు మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలు తొలగించి, కష్టాన్ని తొలగించి, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఆమేన్.